రాష్ట్ర మారిటైమ్ బోర్డు చైర్మన్ దామచర్ల సత్యనారాయణ జన్మదినోత్సవ వేడుకలు ఒంగోలులో ఘనంగా నిర్వహించారు. నగరంలోని హౌసింగ్ బోర్డు మోడల్ టౌన్లోని సత్య నివాసంలో కుటుంబ సభ్యులు, అభిమానులు, తెలుగుదేశం పార్టీ శ్రేణుల సమక్షంలో భారీ కేక్ కట్ చేసి జన్మదినోత్సవ వేడుకలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా పలువురు తెలుగుదేశం పార్టీ నాయకులు, దామచర్ల సత్య అభిమానులు పుష్పగుచ్చాలు అందజేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. సత్య జన్మదిన వేడుకలను వడ్డెళ్ల మాధవరావు, మక్కెన వెంకట్రావు, రామకృష్ణతో పాటు పలువురు నాయకులు పర్యవేక్షించారు. ఈ సందర్భంగా సత్య మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మారిటైమ్ బోర్డు చైర్మన్ అయిన తర్వాత తొలి జన్మదిన వేడుకలు జరుపుకుంటున్నట్లు తెలిపారు. తనను ప్రోత్సహిస్తున్న తల్లిదండ్రులతో పాటు టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు, జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్లకు కృతజ్ఞతలు తెలిపారు. తనను ఇంతగా అభిమానించే కొండపి నియోజకవర్గ ప్రజలకు తాను ఎప్పుడూ రుణపడి ఉంటానని అన్నారు. తన ఎదుగుదలకు ప్రధాన భూమిక పోషిస్తున్న మిత్రులకు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుతూ రుణపడి ఉంటానని అన్నారు. ఓకేనా? చూడాలి. ఈరోజు చాలా సంతోషం. ఈరోజు నా పుట్టినరోజు సందర్భంగా మన ప్రభుత్వం వచ్చి తొలి సంవత్సరం మ్యారిటైమ్ బోర్డు చైర్మన్గా తొలి పుట్టినరోజు చేసుకోవటం చాలా సంతోషంగా ఉంది. ఒక్కసారిగా వెనక చూసుకుంటే ఇక్కడ దాకా నా వెనకుండి నన్ను నడిపించిన ముందుగా నా తల్లిదండ్రులకి, వాళ్ళు చూపించిన ప్రేమకి, నా కష్టాల్లో నా సుఖాల్లో ఉన్న నా కార్యకర్తలకి, అలాగే ఎల్లప్పుడూ నన్ను ప్రోత్సహించి ముందుకు నడిపించిన నా స్నేహితులకి ఎప్పుడూ నేను రుణపడి ఉంటా. ఈరోజు తెలుగుదేశం పార్టీ నా కుటుంబంగా అనేక మంది ఈరోజు నాకు వచ్చి ఈరోజు ఈ వేడుకల్లో పాల్గొని నా పుట్టినరోజుని ముందుగా నేనంటూ ఈరోజు ఈ పొజిషన్లోకి వచ్చానంటే దానికి కారణం నా కొండేపి ప్రజానీకం. వాళ్ళకి ఎప్పుడూ నేను రుణపడి ఉంటా. ఈరోజు ఈ పదవి కానీ నన్ను ప్రోత్సహించిన మా సోదర సమానులైనటువంటి మా జాతీయ పార్టీ ప్రధాన కార్యదర్శి లోకేష్ గారికి, అలాగే మా తెలుగుదేశం పార్టీ జాతీయ పార్టీ అధ్యక్షులు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి ఎప్పుడు వాళ్ళ మార్గదర్శనంతో దామచర్ల అంటే ఎప్పుడు తెలుగుదేశం పార్టీ, సత్య అంటే ఎప్పుడు కొండేపి ప్రజలు వాళ్ళ ప్రేమను ఎప్పుడు నా పైన ఉండాలని, వాళ్ళకి ఇంకా మంచి సేవ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు జిల్లా నడమూల నుంచి వచ్చి వాళ్ళు నాకు ఏదైతే వాళ్ళ ఆశీస్సులు కానీ వాళ్ళ ప్రేమను చూపిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉందని తెలియజేసుకుంటాను. ఓకే సార్.